వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పవర్ సిరీస్లో మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇఫ్ ద పవర్ సిరీస్ సిగ్మా ఏ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఈ సచ్ దట్ ఏ పవర్ ఎన్ నాట్ ఈక్వల్ టు 0. సో అయితే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, లిమిట్ హెచ్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఏఎన్ ప్లస్ 1/an ఈజ్ ఈక్వల్ టు 1/r. ఓకేనా, గుర్తుపెట్టుకో దీన్ని. ఓకే, సో ఇది దేనికి ఈక్వల్ 1/rకి. అయితే మనకి ఏ ప్రూవ్ చేయమన్నాడు, సిగ్మా ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్. ఓకేనా, సో అయితే ఇది ఏదైనా ఒక టర్మ్ కన్వర్జెంట్ అవ్వాలంటే ఏమైనా కూడా కండిషన్ ఇస్తారు, మీరు ఓన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక టర్మ్ కన్వర్జెంట్ అవ్వాలంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ లెస్సర్ దాన్ ఆర్ ఉండాలి. ఓకేనా, డైవర్జెంట్ అవ్వాలంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్. ఓకేనా, ఏంటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఫస్ట్ ఏమన్నాడు పవర్ సిరీస్. ఓకే, సో మనకి ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మీకు ఇంతకుముందు దీని ఒక ముందు క్వశ్చన్లో వాల్యూస్ ఏంటి, ఫంక్షన్స్ ఏమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. ఓకేనా, అండ్ అదేవిధంగా ఈక్వేషన్స్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి చెప్పామా, డిస్కస్ చేసామా ఫస్ట్ క్వశ్చన్లో. సో ఆ విధంగా మీకు ఎంత టర్మ్ పవర్ సిరీస్ ఒక ఎంత టర్మ్ మీకు ఏమని చెప్పానో చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి. ఓకేనా, సో ఎంత టర్మ్ ఏమని చెప్పాను, ఎక్స్ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్. అదేనా చూడండి ఇక్కడ, ఇదిగో ఎంత టర్మ్ ఆఫ్ పవర్ సిరీస్ ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్. ఓకేనా, సో నెక్స్ట్ అయితే దీన్ని యూఎన్ అనుకున్నా, ఈ ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్ని యూఎన్ అనుకున్నా. ఓకేనా, సో ఇందులో అయితే యూఎన్ ప్లస్ 1 అనుకున్నాం అనుకోండి. ఓకేనా, యూఎన్ అనుకుంటే ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్. ఓకేనా, సో యూఎన్ ప్లస్ 1 అనుకుంటే ఏఎన్ ప్లస్ 1 ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. అంతేనా, సింపుల్, ఇలా ఉంచండి. అయితే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసరికి ఇది. ఓకేనా, బై రేషియో టెస్ట్. ఈ ఫార్ములా రాకపోతే మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు. ఓకేనా, మనకి ఫస్ట్ క్వశ్చన్లో మనకి d²x/dx² ఆ వాల్యూ పి ఆఫ్ ఎక్స్కి ఏదైనా ఈక్వల్ అవుతుందో, అండ్ dy/dx ఏదైతే క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అవుతుందో, అండ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై వై ఏ విధంగా అయితే ఆర్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుందో ఆ కండిషన్ అక్కడ ఫస్ట్ క్వశ్చన్లో రాకపోయింది అనుకోండి, మీకు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు. అలాంటి ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఇక్కడ కూడా ఉంది. ఓకేనా, ఇది రాకపోతే మీరు ఇంతవరకే ఒక్కడికి సగం అడిగే. కాబట్టి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. అది ఏ యూనిట్ అవనివ్వండి, ఏ క్వశ్చన్ అవనివ్వండి, మ్యాథ్స్ అనేసరికి ఫార్ములాస్ ఖచ్చితంగా 100% నేర్చుకుని తీరాల్సిందే. ఓకేనా, అవి అయిపోయిన తర్వాత మనం సొల్యూషన్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫార్ములా చాలా జాగ్రత్తగా చూడండి. లిమిట్ n tends to 0 మాడ్యులస్ ఆఫ్ un plus 1/an is equal to limit h tends to infinity an plus 1 x power n plus 1/an x power n. ఓకేనా, సో ఇప్పుడు చూడు ఇక్కడ u ఇక్కడ a అంతే. ఓకేనా, అయితే ఇక్కడ ఏంటి an plus 1, ఇక్కడ un plus 1 కాబట్టి ఇక్కడ an plus 1 అండ్ దీంతో పాటు x power n plus 1. ఓకేనా, బై an ఇక్కడ x power n plus 1 ఎక్స్ట్రా యాడ్ చేసావు కదా, సో ఇక్కడ కూడా x power n పెట్టు. అర్థమవుతుందా, ఒకసారి చూడు un plus 1/a power n. ఓకేనా, an గుర్తుపెట్టుకో ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అదే లిమిట్. ఓకేనా, n tends to infinity a. ఇక్కడ u బదులు a తీసుకో, an plus 1. అయితే ఇక్కడ n ఉంది కదా, 1 ఉంది కదా, అదేమవుతుంది x power n plus 1. ఇక్కడ ఏదైతే un plus 1 తీసుకున్నామో ఇదే స్టెప్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది చూడండి. un plus 1 ఇక్కడేంటి an plus 1. ఓకేనా, అదనంగా ఏంటి x power n plus 1, x power n plus గుర్తుపెట్టుకో, an ఉంది, an ఇక్కడ x power n యాడ్ చేసావు కదా, సో x power n కూడా యాడ్ చేసి అప్పుడు an x power n. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో అది నెక్స్ట్ స్టెప్ చూసుకుందామా. నెక్స్ట్ ఆ ఫార్ములా మళ్ళీ రాశారు, గుర్తుపెట్టడం, కొత్తగా ఏం తీసుకురావాలా. ఓకేనా, మరి ఇంతకుముందు డిస్కస్ చేసింది ఇదంతా. అయితే ఇప్పుడు చూడండి లిమిట్ h tends to infinity
అయితే ఇప్పుడు నేను దీన్ని ఏం చేశానంటే స్ప్లిట్ చేసుకున్నా 2 విధాలుగా. హాఫ్ హాఫ్ చేసి విడదీసా. అప్పుడేముంది ఏఎన్ ప్లస్ 1/an. ఇదేమైంది ఏ పవర్ n ప్లస్ 1ని ఎక్స్ పవర్ అని ఏదో మార్చాను. సో ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్ పవర్ 2+1 దీన్ని x² ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చా? ఇదేమవుతుంది 2x³ కదా, సరిపోయిందా? సో అంటే ఎక్స్ పవర్ 2+1ని x² ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చా? సో ఆ విధంగా నేను ఎక్స్ పవర్ n+1ని ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ ఎక్స్ పవర్ n+1ని ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ కింద రాసుకున్నాను. ఓకేనా, డినామినేటర్లో xn సింపుల్. సో ఓకేనా, ఇప్పుడు చూడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ చూడండి ఏఎన్ ప్లస్ 1/an అండ్ ఇక్కడ ఎక్స్ పవర్ n క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడేం మిగిలింది ఎక్స్ మిగిలింది. ఓకేనా, సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ సరిపోయిందా? సో ఇప్పుడు చూడండి ఒకసారి ఈ టర్మ్ నువ్వు ఇంతకుముందు ఎక్కడైనా చూసినట్టుందా, గుర్తుపెట్టావా? పెద్ద టర్మ్, ఈ టర్మ్ ఇంతకుముందు ఎక్కడైనా గుర్తుపెట్టావా? సో ఉంది, ఎక్కడుందో చూపిస్తా వెయిట్ చేయండి, సరేనా? సో అయితే ఇక్కడ చూడండి లిమిట్ ఇస్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏఎన్ ప్లస్ 1/an. ఇది దేనికి ఈక్వల్? క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు చూడు కనిపిస్తుంది లిమిట్, ఇదిగో ఇదే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకేనా, సో ఇది దేనికి n టెన్స్ టు ఈజ్ ఈక్వల్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో మాడ్యులస్ ఆఫ్ an ప్లస్ 1/an ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ 1/r. అంటే ఈ టోటల్ దీని ప్లేస్లో 1/r రాసుకోవచ్చా? లేదు అనుకుంటే 1/r ప్లేస్లో ఈ టోటల్ వాల్యూ రాసుకోవచ్చు. ఓకే, ఈ టోటల్ వాల్యూ ప్లేస్లో ఈ వాల్యూని రాసుకోవచ్చు, ఈ 1/r ప్లేస్లో ఈ వాల్యూని రాసుకోవచ్చు. అండ్ లేదనుకుంటే ఈ టోటల్ వాల్యూ ప్లేస్లో నేను 1/r రాసుకోవచ్చు, ఎందుకంటే దీనికి ఈక్వల్ కదా. సో ఈ టోటల్ వాల్యూ బదులు నేను ఇక్కడ ఏం రాసుకున్నాను 1/r రాసుకున్నాను. చూడండి అదే రాసుకున్నాను. ఇదిగో ఇది ముందు చేసింది ఇది ఒకటే సేమ్ కదా. సో ఈ టోటల్ వాల్యూ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు 1/r. ఓకేనా, అండ్ అదనంగా ఏముంది మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఏంటి ఇంటూ చేయి 1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ x/r. సరిపోయిందా? ఓకే, మాడ్యులస్ ఆఫ్ x/r. అయితే ఇక్కడ వరకు మనం చేసేస్తాం. ఓకేనా, సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు చేసేసి వదిలేస్తున్నారు. అలా వదలకూడదు. ఓకే, వదలకపోతే ఇంకేముంది సార్, ఇంకా ఉందా క్వశ్చన్ అంటే లేదు. ఓకే, అయిపోయింది, మీరు చేసింది కరెక్ట్, 100% కరెక్ట్. ఓకే, అయితే చిన్న కన్క్లూజన్ వాళ్ళు లాస్ట్లో అదేంటి చూపిస్తా చూడండి. ఎంతవరకు చేస్తారు ఓకే బాగుంది, ఎంతవరకు చేసేసారు బాగుంది. ఓకేనా, సో ఇక్కడతో అయిపోయింది. అయితే చాలామంది ఇక్కడితో వదిలేస్తున్నారు ఇలా. ఓకేనా, సో ఇక్కడితో వదిలేయకండి. ఓకేనా, కొన్నిసార్లు ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు మార్క్స్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు క్వశ్చన్ మనకి ఏమని అడిగాడు కన్వర్జెంట్ డైవర్జెంట్. కన్వర్జెంట్ అంటే ఏంటి చూడండి ఇప్పుడు కనిపిస్తుందా? కన్వర్జెంట్ అంటే ఏంటి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ లెస్సర్ దెన్ ఆర్ అదే రాసి. ఓకేనా, ఎక్స్ట్రా నేను తీసుకున్నాం. ఓకేనా, ఎంత పవర్ సిరీస్లో ఎంత నేను తీసుకున్నాం ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్ సిగ్మా ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ కన్వర్జెంట్ అంటే ఏం చెప్పాను మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్. అండ్ డైవర్జెంట్ అంటే ఏంటి ఎక్స్ లెస్సర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్. ఓకేనా, ఇది లెస్సర్ దెన్ ఆర్. ఇప్పుడు చూడు కన్వర్జెంట్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ లెస్సర్ దెన్ ఆర్, డైవర్జెంట్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్. ఓకే, లాస్ట్లో ఈ కన్క్లూజన్ రాయండి. ఓకేనా, సో ఇది రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి, ఎందుకంటే క్వశ్చన్లో ఖచ్చితంగా మీకు కన్వర్జెంట్ అంటే డైవర్జెంట్ అడిగాడు. ఓకేనా, సో మీరు కన్క్లూజన్ కూడా ఆ పాయింట్ ఖచ్చితంగా రైజ్ చేయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఓకేనా, ఒకసారి రివిజన్ చేస్తే చూడండి నన్ను. ఒకసారి రివిజన్ చేసేద్దాం. క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు
లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ప్లస్ 1/an ఈజ్ ఈక్వల్ టు 1/r అయితే నాకు ఇది చూపించమన్నాడు. ఓకేనా, రైట్. సో అయితే కన్వర్జెంట్ అంటే ఏదైనా ఒక టర్మ్ కన్వర్జెంట్ అవ్వాలంటే ఏమవుతుంది, ఏదైనా టర్మ్ కన్వర్జెంట్ అవ్వాలంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ లెస్సర్ దెన్ ఆర్ ఉండాలి. డైవర్జెంట్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఉండాలి. ఓకేనా. సో కాబట్టి మనం ఏం చేస్తాను, ఫస్ట్ ఎంత టర్మ్ పవర్ సిరీస్ ఒక ఎంత టర్మ్ మీకు ఏమని చెప్పాను స్టార్టింగ్లో ఇంతకుముందు ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్. ఓకేనా. సో నేను యూఎన్ అనుకున్నా, అదే ఎన్ ప్లస్లో n+1 పెట్టామనుకో ఇప్పుడు ఏమవుతుంది an+1 ఎక్స్ పవర్ n+1 అవుతుంది. ఓకేనా. అయితే ఈ రేషియో టెస్ట్ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ఇది రాకపోతే మరేం చేయలేం. ఓకేనా. సో ఈజీగా క్లోజ్ చేసేసి ఇంకో వచ్చిన క్వశ్చన్ రాసుకోవడమే, అది కాబట్టి టైం వేస్ట్ అయిపోద్ది అలా కూర్చుంటే. ఫార్ములా రానప్పుడు ఇంకేం చేస్తావు నువ్వు, టైం వేస్ట్ చేయడం తప్ప. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం జాగ్రత్తగా. నెక్స్ట్ ఏం చేశాను, ముందు స్టెప్ని యాస్టీస్గా రాసుకున్నాను. ఓకేనా. అండ్ తర్వాత ఈ ఎక్స్ పవర్ n+1 అది సాధారణంగా మనం ఎక్స్ పవర్ 2+1 దీన్ని x² ఇంటూ x అని రాసుకోవచ్చా, దీని అర్థం ఏంటి అండ్ దీని అర్థం ఏంటి, సరిపోయే రెండు. సో ఈ విధంగా నేను దీన్ని ఎక్స్ పవర్ n ఇంటూ x అని రాసుకున్నా. ఓకేనా, దీన్ని సపరేట్ చేసి ఇలా రాసుకున్నాను. ఓకేనా, రైట్. సో ఎక్స్ పవర్ n పోయింది, మిగిలిందేంటి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. అయితే ఈ వాల్యూ దేనికి ఈక్వల్ 1/rకి ఈక్వల్. ఓకేనా, ఇది క్వశ్చన్ ఉంది చూడు, నువ్వు ఇక్కడ ఎక్కడో నువ్వు గ్రంథాలు ఓపెన్ చేసిన అవసరం లేదు, ఇప్పుడు చూడు ఏంటి టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ 1/rకి ఈక్వల్. నువ్వు 1/r ప్లేస్లో టోటల్ వాల్యూ రాసుకోవచ్చు, లేదనుకోండి ఈ టోటల్ వాల్యూ ప్లేస్లో 1/r రాసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఇక్కడ అక్కడేముంది ఈ టోటల్ వాల్యూ ఉంది, కాబట్టి దీని ప్లేస్లో నేను రాసుకోవచ్చు 1/r రాసుకోవచ్చు లేదా రాసుకోవచ్చు. గుడ్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ వాల్యూ కెన్ రైట్ 1/r. ఈ మొత్తం ప్లేస్లో 1/r రాస్తాను. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఏంటి చెయ్యి మాడ్యులస్ ఆఫ్ x/r. ఓకే, ఎక్కడితో ఆపకుండా క్వశ్చన్ ఇంకా డైవర్జెంట్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ అంటే డైవర్జెంట్ అని కూడా చెప్పాడు, ఏంటి అదే రాసేస్తావు. ఎంత టర్మ్ ఎంత an ఎక్స్ పవర్ n, గామా an ఎక్స్ పవర్ n కన్వర్జెంట్ అయితే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ లెస్సర్ దెన్ ఆర్. ఇదిగో డైవర్జెంట్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్, ఆ రెండు రాసేస్తాం అయిపోయి. ఓకేనా, ఈ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్స్ ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, అట్ ద సేమ్ టైం మీ లక్ బాగుంటే ఇది అదేవిధంగా లాంగ్ ఆన్సర్స్ కూడా చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఓకేనా, అంటే అందరూ షార్ట్ ఆన్సర్స్ కానీ చదువుతారేమోనని చాలాసార్లు ఇది ఏం చేస్తున్నారు లాంగ్ ఆన్సర్ కూడా అడుగుతున్నాడు. ఇది లాంగ్ ఆన్సర్కి ఎంత రావడానికి అవకాశం ఉందో అదేవిధంగా షార్ట్ ఆన్సర్ కూడా అంతే అవకాశం ఉంది రావడానికి. ఓకేనా, సో కాబట్టి ఏముందా చాలా సింపుల్. ఈ క్వశ్చన్ మొత్తం నువ్వు ఖచ్చితంగా రావాల్సింది ఏమో ఉందంటే అది ఫార్ములా. ఇది వచ్చేసిందంటే ఇక్కడ మరి ఇంకెవరు ఆపలేరు నిన్ను. ఓకే, 10 మార్క్స్ వేసేయాల్సిందే ఎంత ఇబ్బంది పడినా సరే. ఓకే, అంత తీయాలనుకుని మరి తీయలేడు, ఎందుకంటే ఫామ్లో వచ్చింది నీకు ఆటోమేటిక్ సంభవిస్తున్నట్టు 100%. ఓకేనా, సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ 1కి 2 సార్లు విని, ఓకేనా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే గుర్తుంటుంది. ఓకేనా, సో ఇలాంటివి ఏంటంటే చెప్తున్నప్పుడు వచ్చేసి అనిపిస్తుంది. ఓకేనా, బట్ చేస్తున్న కొంత దీనిలో ఉన్నటువంటి డెప్త్ అనేది బయటపడుతుంది. ఓకే, వస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఓకే 2 నిమిషాలు చెప్తారు వచ్చింది అనేటట్టు ఉంటుంది. బట్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఎంతసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ నీకు గుర్తుంటుంది. ఓకేనా, సో ఈజీగా చేయండి ఖచ్చితంగా. దీని నుంచి మీ ఈ క్వశ్చన్ మీకు రావడానికి అవకాశం ఉంది. సో వస్తే మీకు ఏ విధంగా చేయాలి చెప్పాను కదా, సింపుల్ ఫార్ములా గుర్తుంటే చాలు, మీరే చేసేస్తారు. ఆటోమేటిక్ క్లాస్ ఉన్నారు కదా, సో 1-2 సార్లు విని ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు ఈజీగా వచ్చేస్తుంది ఈ క్వశ్చన్ అనేది.